ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ శివ మహాపురాణంలో ఈ 31వ రోజున మృత్తిగా అనగా మట్టి మొదలైన వాటితో నిర్మితమైనటువంటి దేవ ప్రతిమలను పూజించేటువంటి విధానం, వాటి యొక్క నైవేద్యం ప్రస్తావన, ఆ విషయం మనం తెలుసుకుంటున్నాం. మరలా ఈ రోజున తెలుసుకుంటున్నా. ఋషులు అడుగుతున్నారు ఈ శివ మహాపురాణంలో, ఓ సాధు శిరోమణి, ఇప్పుడు మీరు సకల అభీష్ట వస్తుప్రదమైనటువంటి పార్థివ ప్రతిమను అనగా మట్టితో చేసినటువంటి ప్రతిమను పూజించేటువంటి విధానం మాకు తెలియజేయవలసింది అని చెప్పి ప్రార్థన చేశారు. అంత సూతు మహర్షి ఈ విధంగా వారికి చెబుతున్నారు, మహర్షులారా, మీరు మిగిలిన ఉత్తమమైనటువంటి విషయమును అడిగారు. పార్థివ ప్రతిమ అనగా మట్టి యొక్క ప్రతిమ చేత పూజ సదా అంటే ఎల్లప్పుడూ కూడా సంపూర్ణమైనటువంటి మనోరథాలను ప్రసాదిస్తుంది, కోరికలను తీర్చుతుంది. దుఃఖాలను అంటే కష్టాలని, నష్టాలని, మన యొక్క దుఃఖాలని కూడా అది అప్పటికప్పుడే నివారిస్తుంది ఈ మట్టి యొక్క ప్రతిమ యొక్క పూజ వల్ల. ఇప్పుడు దాన్ని ఏమిటనేది వివరిస్తున్నాను, శ్రద్ధగా వినని చెప్పి సూత మహర్షి చెబుతున్నారు. మట్టి మొదలైనటువంటి జాతి చేయబడినటువంటి దేవతామూర్తులను కనుక పూజించినట్లయితే ఈ భూమి మీద మనం కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చబడతాయి. దీని యందు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా నిశ్చితంగా అధికారం ఉన్నది అని చెబుతున్నారు. ఈ మట్టి ప్రతిమలు పూజించేటువంటి అధికారం అందరికీ ఉన్నది అని కూడా చెప్తున్నారు. స్త్రీ పురుషులు బాలురు ఎవరైనా చేయవచ్చు అని చెప్తున్నారు. నదులు, కొలనులు, బావుల ముందు కలిగినటువంటి నీటి యొక్క అడుగు భాగంలో ఉన్నటువంటి మట్టిని తీసుకుని వచ్చి మనం ప్రతిమను ఏ విధంగా చేసుకోవాలో చెప్తున్నారు. నదుల్లో ఉండేటువంటి మట్టి కానీ, లేక కొలంలో ఉండేటువంటి చెరువుల్లో ఉండేటువంటి వాడిని కానీ, ఆ బావులలో ఉండేటువంటి ఆ నీటి అడుగు భాగంలో ఉండేటువంటి మట్టిని తీసుకుని వచ్చి దానిని గంధపు పొడితో శుద్ధి చెయ్యాలి. అలా శుద్ధమైనటువంటి మండపం, ఆ మట్టిని మండపం యందు ఉంచి మెత్తగా ముద్ద చేసి తర్వాత అప్పుడు మనం దాన్ని ఒక ప్రతిమ కింద అంటే విగ్రహం కింద చేసుకోవాలి అని చెప్పి ఈ శివమహాపురాణంలో చెప్పబడుతుంది. మళ్ళా పాలతో దాన్ని సుందరంగా సంస్కరించాలి. కాసనటువంటి పాలతోటి ఆ తెచ్చినటువంటి ఆ మట్టిని గంధం పొడితో శుద్ధి చేసి దానిని పాలతోటి చక్కగా సంస్కరించాలి, అంటే శుద్ధి చేసుకోవాలి అని చెబుతున్నారు. అప్పుడు ఆ చేసినటువంటి ప్రతిమ అంటే ఆ విగ్రహం కానీ మూర్తి అంటాం, ఆ ప్రతిమ యందు, ఆ మూర్తి యందు, ఆ విగ్రహమునందు అంగ ప్రత్యంగములు అంటే అన్ని కూడా అవయములన్నీ కూడా సమకూర్చాలి. ఏ దేవతామూర్తి గురించి మనమైతే ఆ విగ్రహాన్ని చేస్తున్నామో ఆ విగ్రహమునకు ఉండవలసినటువంటి అన్ని అంగములను కూడా మనం చక్కగా తయారు చేసుకోవాలి అని చెప్పి చెబుతున్నారు. అలా అన్ని విధముల అస్త్రశస్త్రంతో కూడా మనం తయారు చేసుకుని తర్వాత దానిని పద్మాసనం మీద భక్తితో పూజించాలి. మనం పద్మాసనంలో కూర్చుని అప్పుడు ఆ విగ్రహం భక్తితో మనం పూజ చేసుకోవాలి. అలాగే వీరుడైనటువంటి వాడు గణేశుణ్ణి, సూర్యుణ్ణి, విష్ణుమూర్తిని, దుర్గాదేవిని, శివుని యొక్క ప్రతిమను లేక శివుని యొక్క లింగమును, శివలింగమును కూడా సదా ఈ విధంగా పూజ చేయవచ్చు, చేయాలి అని కూడా చెప్తున్నారు. అలాగే చెబుతూ షోడశోపచార పూజ అంటే 16 విధములుగా మనం ఆ పార్థివ ప్రతిమకి, ఆ మట్టి ప్రతిమగా పూజ చేసేటటువంటిట్లయితే ఫలసిద్ధి కొరకు 16 ఉపచారములు దాన్ని చేసి పూజించాలి. పుష్పము చేత ప్రోక్షణం చేసి మంత్రాన్ని పఠిస్తూ దాన్ని అభిషేకం చేయాలి. ఎందుకంటే మట్టి ప్రతిమకి ఎప్పుడూ కూడా నీళ్లు అలా పోసేయకూడదు. పుష్పంతో మాత్రమే నీళ్లు మంత్రము చెబుతూ ప్రోక్షణము చేయాలి అని చెప్తున్నారు. అలాగే మంచి బియ్యము చేత నైవేద్యం తయారు చేసుకోవాలి. ఆ దైవారాధన చేసినప్పుడు ఆ నైవేద్యం అంతా కూడా ఇంచుమించు ఒక పావు మాత్రమే ఉండాలి. మన ఇంటిలో
పార్థివ పూజ కొరకు ఒక పావుసేరు బయట స్థాపించిన శివలింగ పూజ కొరకు ఒక ఆ కాలంలో ఉండేటువంటి లెక్కలు ఇవి. ఇప్పుడు మనం యథావిధిగా యథాశక్తిగా నైవేద్యాన్ని తయారు చేసుకోవడం అవసరం అని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ శివ మహాపురాణంలో తెలియజేస్తున్నారు. అలాగే దేవతల ద్వారా స్థాపించబడినటువంటి శివలింగాన్ని కొద్ది ఎక్కువగా నైవేద్యాన్ని సమర్పించాలి, అది న్యాయము అని చెబుతున్నారు. స్వయంభూగా ప్రకటితమైనటువంటి స్వయంభూలింగాలకి ఇంకా ఎక్కువ నైవేద్యాలు పెట్టాలి అని చెప్తున్నారు. అలా కనుక చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి ఫలితం ప్రాప్తిస్తుంది. స్వయంభూలింగానికి కనుక ఎంత నైవేద్యం చేస్తే అంత నైవేద్యానికి రెట్టింపుగా ఫలితం కలుగుతుంది అని చెప్తున్నారు. ఈ విధంగా 1000 సార్లు కనుక పూజ చేసినట్లయితే ద్విజుడు సత్యలోకాన్ని పొందుతాడు అని మనకి ఫలిత భాగాన్ని చెప్పారు. అలాగే 12 అంగుళముల వెడల్పు, దీనికి 2 1 అంగుళము ఎక్కువ అనగా 25 అంగుళముల పొడవు, 15 అంగుళముల ఎత్తు కలిగినటువంటి పాత్ర లోహంతో కానీ కర్రతోనైనా చేసి దాన్ని పండితులు శివుడు అని భావిస్తారు. దాని యొక్క 8వ భాగం దాన్ని సేరు అనే వారి కాలాలు. ఇప్పుడు ఆ లెక్కలు లేవు కాబట్టి మనం వాటిలన్నింటినీ కూడా తెలుసుకున్నా కూడా లేవు. కానీ దాని యొక్క ఫలిత భాగం యథావిధిగా అని చెప్పి మాత్రమే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. మానవుడు స్థాపించినటువంటి అంటే ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం మనకు నైవేద్యములు ఏ విధంగా పెట్టాలి, అలాగే ఋషుల ద్వారా చేయబడినటువంటి శివలింగం మనకు మిక్కిలిగా నైవేద్యం పెట్టాలి, అలాగే స్వయంభు శివలింగానికి దానికి ఇంకా రెట్టింపుగా నివేదన చెయ్యాలి అని ఈ శివ మహాపురాణం ద్వారా మనం తెలియజేస్తున్నారు. అలాగే జలము అంటే నీరు, తైలము, నూనె మొదలైనటువంటి కాకుండా సుగంధమైనటువంటి పరిమళ ద్రవ్యాలను కూడా తగినంతగా ఆ లింగ ఆరాధన చేసినప్పుడు, ఆ మట్టి ప్రతిమల యొక్క ఆరాధన చేసినప్పుడు ఆ శివలింగం యొక్క పూజించినట్లయితే అది శివలింగ మహాపూజగా తెలుపబడుతుంది. అలాగే దేవతలకి అభిషేకం చేసినట్లయితే మనకందరికీ కూడా ఆత్మశుద్ధి కలుగుతుంది. ఎవరైతే పార్థివలింగం అనగా మట్టితో చేసినటువంటి ప్రతిమకి అభిషేకం చేస్తారో వాళ్ళకి ఆత్మశుద్ధి కలుగుతుంది అని శివ మహాపురాణంలో తెలియజేస్తున్నారు. గంధం వలన పుణ్యాలు ప్రాప్తిస్తాయి, నైవేద్యం సమర్పించడం చేత ఆయుష్ వృద్ధి చెందుతుంది, తృప్తి కలుగుతుంది. ధూపం ధూపాన్ని చూపించినట్లయితే ధనప్రాప్తి కలుగుతుంది, దీపం చూపించినట్లయితే జ్ఞానోదయం అవుతుంది, తాంబూలములు సమర్పించడం చేత భోగం కలుగుతుంది. అలాగే స్నానాది 6 ఉపచారములు ప్రయత్నపూర్వకంగా సమర్పించాలి. అలా చేస్తే నమస్కారము, జపము ఈ 2 కూడా సంపూర్ణమైనటువంటి అభీష్ట ఫలాన్ని ఇస్తాయి. భోగాలు, మోక్షం కోరేటువంటి వారు పూజకు చివరన సదా జపం అనగా ఎల్లప్పుడూ కూడా జపం, నమస్కారములు కూడా చేస్తూ ఉండాలి. మానవుడు మొట్టమొదట మనస్సు చేత పూజించి తదుపరి ఆయా ఉపచారముల చేత అంటే 16 ఉపచారములు మనం చేస్తుంటాం. ముందు మనస్సులో మనం అందరం కూడా భక్తి శ్రద్ధగా పూజించి అప్పుడు ఉపచారము స్వామివారికి చేయాలి అని ఈ శివ మహాపురాణం ద్వారా మనం తెలుస్తోంది. దేవతను పూజించడం వల్ల మన అందరం కూడా ఆయా దేవతల యొక్క లోకాలు మనకు ప్రాప్తిస్తాయి. భగవద్గీతలో చెప్పినట్టుగా నువ్వు ఏ భావనతో ఏ దేవతని ఆరాధన చేస్తావో ఆ లోకములు, ఆ దేవతా లోకములు ఈ పూజించేటువంటి వారికి కలుగుతాయి చెబుతూ, అలాగే వారికి అవాంతర లోకమునందు కూడా ఇష్టం వచ్చినటువంటి భోగవస్తువులన్నీ కూడా అక్కడ వారికి సంప్రాప్తిస్తాయి అని చెప్పడం జరిగిందని తెలియజేస్తూ, ఈ రోజున మనం మృత్తికా ప్రతిమల గురించి వాటి యొక్క పూజా విధానములు కొద్దిగా మనం తెలుసుకున్నాం ఈ శివ మహాపురాణం ద్వారా అని తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.